అట్రాక్ట్ చేయడం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గలేదు. డీసెంట్ వసూళ్లతో థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేవర మూవీ 10 రోజుల్లో 466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో మూవీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తోందని మేకర్స్ తెలియజేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే దేవర సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దసరా ఫెస్టివల్ హాలిడేస్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక దేవరతో పోల్చుకుంటే మిగిలిన సినిమాలు ఏవి కూడా అంత ఎఫెక్టివ్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం లేదు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసిస్తుంది. దక్షిణాదితో పాటు నార్త్ లోను దేవర చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు 500 కోట్ల చేరువకు దగ్గరయ్యాయి. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ వీక్ లోనే దాదాపు 400 కోట్లను చేరుకున్న ఎన్టీఆర్ మూవీ సెకండ్ వీక్ కాస్త స్లో అయినా డీసెంట్ వసూలు అయితే రాబడుతుందని మనం చెప్పుకోవచ్చు వైశాలి. అయితే దసరా సెలవుల నేపథ్యంలో దాదాపు 500 కోట్ల మార్కును చేరుకునే దిశగా దేవర దూసుకెళ్తుంది. కొన్ని ఏరియాల్లో వసూలు పడిపోయినా డీలా పడకుండా ఎన్టీఆర్ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. మరి 10వ రోజు దేవర ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబడుతుందనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 460 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే అయిపోయాయి. సో దాదాపు 500 కోట్లకు దగ్గరగా కలెక్షన్లకు దగ్గరగా ఉంది. మొత్తానికి దేవర ప్రమోషన్ కార్యక్రమాలతో కూడా కలుపుకొని దాదాపు సినిమాకి 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు వైశాలి. అయితే సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇటు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లో కూడా ఒక కొత్త రికార్డులను అయితే సృష్టిస్తుంది వైశాలి. విపరీతమైన హైప్ రావడంతో దేవరకైతే ఒక బజ్ క్రియేట్ అయింది. మొదటి నుంచే అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటూ కూడా వేచి చూశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7,250 థియేటర్లలో రిలీజ్ అయిన దేవర 200 కోట్ల షేర్, 400 కోట్ల గ్రాస్ వసూలు చేస్తూ ఆ టార్గెట్ తో బరిలోకి దిగి ఫస్ట్ వీక్ లోనే నిర్మాతలను అలాగే బయ్యర్లను సేఫ్ జోన్ లో అయితే పడేసింది. మొదటి రోజు 172 కోట్లు, రెండో రోజు 71 కోట్లు, మూడో రోజు 40 కోట్లు, నాలుగో రోజు 25 కోట్లు, ఐదో రోజు 40 కోట్లు, ఆరో రోజు 40 కోట్లు, రోజు రోజుకి పెరుగుతూ పట్టింది. మొత్తానికి నిన్న ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బాగానే బుకింగ్స్ అయితే జరిగాయి. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 9 కోట్లు, హిందీలో 2.5 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ లాంటి కలుపుకొని దాదాపు 5 కోట్ల వాహనం రాబట్టింది. మొత్తంగా దేవర 10వ రోజు ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల నికర వసూలు సాధించినట్టుగా అయితే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్టీఆర్ మూవీ 10 రోజుల్లో 36 కోట్ల లాభాలు అందుకున్నట్టుగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు వైశాలి. ఆది, సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కెరియర్ లో ఈ రేంజ్ లో ప్రాఫిట్ రావడం ఇదేనని కూడా అంటున్నారు. థియేటర్లలో బిజినెస్ క్లోజ్ చేసే నాటికి దేవర ఇంకెన్ని లాభాలను అందుకుంటుందో కూడా మనం చూడొచ్చు. అయితే రెండో వారంలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న దేవర ఓటీటీ పై కూడా ఒక ఆసక్తికర వార్త అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది వైశాలి. దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందంటూ కూడా సమాచారం ఉంది. ఇందుకోసం దాదాపు 150 కోట్లు చెల్లించిందని కూడా ఒక టాక్ అయితే ఉంది. అలాగే థియేట్రికల్ రిలీజ్ అయిన అంటే సినిమా రిలీజ్ తర్వాత నుంచి 50 రోజుల తర్వాత దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలంటే నెట్ఫ్లిక్స్ తో మేకర్స్ అయితే డీల్ కుదుర్చుకున్నట్టుగా అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా ఈ నెల 30వ తారీఖున దీపావళి కానుకగా దేవరను ఓటీటీలో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. లేదంటే దేవర ఓటీటీ నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే దేవర థియేటర్లలో
కలెక్షన్ల హవాయితో కొనసాగుతుంది. అభిమానులు రెండోసారి మూడోసారితో పాటు దసరా హాలిడేస్ ను కూడా ఉన్నాయి కాబట్టి సో అభిమానులకే కాదు మామూలు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూస్తుంది. థియేటర్లో కూడా దేవర తుమ్ము రేపుతుంది. సో ఇప్పట్లో అభిమానులు ఎందుకని మొదటి నుంచి వచ్చినటువంటి చూస్తే అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా దేవరను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అభిమానుల మధ్యలో చేయలేకపోయినా రీసెంట్ గా ఒక సక్సెస్ మీట్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత నిన్న రిలీజ్ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ అంటే డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరిని కలిపి చేస్తూ యాంకర్ సుమా చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైశాలి. అంటే ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా దేవర మూవీ రికార్డు స్థాయిలోనే వసూళ్లు రాబడుతుందా? చెప్పట్టుగా వైశాలి ఇది ఎన్టీఆర్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ కలెక్షన్ రాబడుతున్నగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్ కు ముందు రోజే ఓవర్సీస్ లో కూడా అర్ధరాత్రి నుంచే షోస్ వేయడం జరిగింది. సో అప్పటి నుంచే ప్రీమియర్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకెళ్లిపోతుంది. దాని తర్వాత రిలీజ్ కి 2 రోజుల ముందు కూడా ఎన్టీఆర్ యుఎస్ కెళ్ళి కూడా అక్కడ కూడా సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నారు. మొత్తానికి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా అలాగే ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటూ దేవర అయితే దూసుకెళ్తుందని మనం చెప్పుకోవచ్చు వైశాలి. అంటే ఇంకొక విషయం, దసరాకి కొత్త సినిమాలు ఏవి కూడా రిలీజ్ కి లేకపోవడంతో కూడా కలెక్షన్స్ లో ఇంకా దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్ గా దసరాకి అక్టోబర్ 10వ తారీఖున 2-3 సినిమాలు ఉన్నాయి. బట్ ఆ ఇంపాక్ట్ అయితే దేవరకు ఏముండదని మనం చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నప్పుడే ఈ సినిమాకి కలెక్షన్ల పరంగా కొంత మైనస్ అవ్వచ్చు. కానీ ఈ భారీ బడ్జెట్ సినిమాలు ఏమి లేకపోవడం కూడా ఈ వారం మొత్తం కూడా అంటే దసరా అయిపోయాక కూడా దేవరాకి ఇంకా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. థియేటర్లు అన్ని కూడా దేవరకే కేటాయించడం, అలాగే ఏదో 2 చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. సో వాటికి దేవరాకి పోటీ అంటూ ఏది లేదు. దసరా సెలవుల్లో మరింతగా కలెక్షన్స్ పెరిగాయి. ఇప్పుడున్న కలెక్షన్స్ చూస్తుంటే దాదాపు 500 కోట్లకు దగ్గరలో ఉంది. సో ఈ వారం 10 రోజుల్లో కూడా హాలిడేస్ అన్ని అయిపోయే వరకు కూడా దాదాపు 700 నుంచి 800 కోట్లకు కూడా చేరువలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.